నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ యువరాజు గారితో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫోన్లో మాట్లాడడం జరిగింది. వివరాల్లోకి వెళితే, గౌరవనీయ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కువైట్ యువరాజు షేక్ సబా ఆల్ ఖలీద్ ఆల్ అహ్మద్ ఆల్ ముబారక్ ఆల్ సబా గారితో ఫోన్లో మాట్లాడారు. రాబోయే ఈద్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో పశ్చిమాసియాలో మారుతూ ఉన్న పరిస్థితులపైన పరస్పరం వాళ్ళైతే మాట్లాడడం జరిగింది. అలాగే ఇటీవలి పరిమాణాలపైన భారత ప్రధానమంత్రి ఆందోళన తెలియజేశాడు. కువైట్ సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రత పైన జరిగిన దాడులను భారతదేశం ఖండిస్తూ ఉందని చెప్పి భారత ప్రధానమంత్రి గారు పునరుద్ఘాటించారు. హార్ముజ్ జలసంధి గుండా సురక్షితమైన మరియు స్వేచ్ఛాయుతమైన నౌకాయానాన్ని నిర్ధారించడం మా ప్రధాన ప్రాధాన్యతలో ఉంటుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు తెలియజేశారు. ప్రాంతీయ శాంతి మరియు స్థిరత్వం కోసం నిరంతర దౌత్య సంబంధాలు అవసరమని చెప్పేసి ఇరువురు నేతలు అంగీకరించారు. కువైట్లోని భారతీయ సమాజం యొక్క భద్రతా శ్రేయస్సు కోసం ఆయన అందిస్తూ ఉన్న నిరంతర మద్దతుకు భారత ప్రధానమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేశారనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్లో నివసిస్తూ ఉన్న 10 లక్షల మంది భారతీయుల భద్రత మాకు అత్యంత ప్రాధాన్యత అని చెప్పేసి, అలాగే కువైట్ దేశం పైన ఇరాన్ చేస్తూ ఉన్న దాడులను ఖండిస్తూ ఉన్నట్లు నరేంద్ర మోడీ గారు తెలియజేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి కువైట్ దేశం తీసుకునే ఏ చర్యలకైనా ఏ నిర్ణయాలకైనా సరే కానీ భారతదేశం మద్దతు ఇస్తూ ఉందని చెప్పేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలియజేశారు. అలాగే భారతదేశంలోని మరియు అలాగే కువైట్లోని భారతీయ ముస్లిం సోదరులకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈద్ ఆల్ ఫితర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారికి ఒక సందేశంలో ఈద్ ఆల్ ఫితర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశం మరియు కువైట్ మధ్య ఇలాగే స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.